మరి ఆరవ మాట మనం చూద్దాం. ఆరవ మాట మనం చూస్తేనండి, యోహాను సువార్త 19వ అధ్యాయం మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం మనం చూస్తేనండి 30వ వచనం మనం చూద్దాం. 30వ వచనం మనం చూస్తే ఆయన మాట్లాడుతున్న మాట, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి, అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి మాట సమాప్తమైనది. ఏమి సమాప్తమైంది అని మనం చూస్తే రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 11వ వచనంలో మనకు ఒక మాట కనబడుతుందండి. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అంటే నశించిపోతున్నారు, ప్రతి ఒక్కరూ నశించిపోతున్నారు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక దేవుడు అందించి ఆ మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఆ మహిమను పొందాలి అంటే కనుక, మనిషి పోగొట్టుకున్న ఆ మహిమను మరలా మనిషి పొందాలి అంటే, అనగా నశించిపోతున్న ఆ మార్గంలోకి వెళ్ళినటువంటి వారు మరలా జీవ మార్గంలోనికి రావాలి అంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన రీతిగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఉంది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ మాట నెరవేర్చబడాలంటే మరి వచ్చి ఏం చేయాలా యేసుక్రీస్తు వారు అంటే, అనేకులకు విమోచన క్రయధనముగా ఆయన బలి అవ్వాల్సిన అవసరం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి మరి 10 వచనాలు మనం చూస్తే మనకు అర్థమవుతుందండి. మరి యాజకులు ఏటేటా అర్పించు బలులు మన యొక్క పాపములను ప్రతిసారి జ్ఞాపకం చేస్తూ ఉంటే, ప్రతి ఒక్కరి పాపానికి ఒకేసారి బలి అర్పించుట వలన ప్రతి ఒక్కరి పాపములకు సంపూర్ణమైన విడుదల కలుగుచున్నది. కనుక ఆ సంపూర్ణమైన విడుదల కలగాలంటే మరి యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకాన్ని విడిచిపెట్టవలసిన అవసరత ఉంది. యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తం ప్రాణం పెట్టవలసిన అవసరత ఉంది. కనుక మరి ప్రాణము పెట్టడానికి ఇంకెంతో సమయము లేదు, ఇంకెన్నో గడియలు లేవు. కనుక మరి సమాప్తం అవుతుంది, సమాప్తం అయిపోవచ్చింది, సమాప్తమైనది అనే విషయాన్ని చక్కగా యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నారు.